తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఎక్కడో నార్త్ ఇండియాలోనో ఢిల్లీలోనో ఒక హిందీ ఛానల్ విలేకరుతో మాట్లాడిన వీడియో అది. అందులో ఆ ఛానల్ విలేకరు అడిగినాడు, మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినారు కదా, చంద్రబాబు నాయుడు కలిసినారు మాజీ ముఖ్యమంత్రిని, ఆయన కోసం పనిచేస్తున్నారా అని అడిగినప్పుడు, లేదు నాకు చంద్రబాబు నాయుడు గారిని కలవాలనే ఆలోచన లేకుండే, నేను అసలు ఆ పని వదిలేసినాను. నేను 2019లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన తర్వాత నేను ఎవరి కోసం పనిచేయడం లేదు. నేను పోల్ స్ట్రాటజీకి సంబంధించిన పని వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళినాను. నాకు చంద్రబాబు నాయుడుకు చాలా దగ్గరి మిత్రుడు ఒక ఆయన బలవంతం చేస్తే నేను మర్యాదకు వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసినాను. ఆ విషయమే చంద్రబాబు నాయుడు కూడా చెప్పినాను. నేను ఆయన అడిగినాడు, నన్ను పని చేయమని రిక్వెస్ట్ చేసినాడు, కానీ నేను చెప్పినాను, నేను వదిలేసినాను, నేను ఆ పని చేయడం లేదని చెప్పినాను అని స్పష్టంగా చెప్పినాడు. ఇది ఆ రోజునే నిజానికి ప్రశాంత్ కిషోర్ ఇది కర్ట్సీ కాల్, అనవసరంగా దీనిలో వేరే ఇవి రీడ్ చేయవద్దు అని చెప్పినాడు. అయినా సరే ప్రశాంత్ కిషోర్ తమ కోసం పనిచేస్తున్నాడని, అసలు లోకేష్ యువగళాన్ని ప్లాన్ చేసిందే ప్రశాంత్ కిషోర్ అని ఇట్లాంటి మాటలన్నీ ప్రచారంలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఇదంటే, చంద్రబాబు నాయుడు మామూలుగానే స్వయం ప్రకాశకుడు కాదు. ఆయన తను సొంతంగా ఏ ఎన్నిక గెలవగలిగిన వాడు కాదు, ఏ ఎన్నికల్లో పోయి ప్రత్యర్థిని ధీటుగా ఎదుర్కోగలిగిన వాడు కాదు. అందుకే ఆయన కాసేపు బీజేపీ వాళ్ళు కావాలంటాడు, కాసేపు జనసేన కావాలంటాడు, కాసేపు కాంగ్రెస్ కావాలంటాడు, కాసేపు ప్రశాంత్ కిషోర్ కావాలంటాడు. ఒంటరిగా పోయి జనంలోకి, ప్రజాక్షేత్రంలోకి పోయి నిలబడి నేను గెలిచి రాగలను అనే నమ్మకం ఆయనకి ఏనాడు లేదు. కాబట్టి ఇట్లాంటి జిమిక్స్ అని చేస్తుంటాడు. ఇది ఇంకో జిమిక్ ఇప్పుడు బయటపడింది, అది చెప్పడానికే ఇదంతా మాట్లాడుతున్నది. ఆయన జనసేన పవన్ కళ్యాణ్, లేదు కాంగ్రెస్ సోనియా గాంధీని, లేదు ప్రశాంత్ కిషోర్ని, ఇంకా ఎవరెవరి సహాయం కోరుతాడో చూడాలి. ఎన్నికల దగ్గర పడుతున్నాయి, ఇంకో 2 మాసాలు 3 మాసాలు ఎన్నికలున్నవి ఆంధ్రప్రదేశ్లో, శాసనసభకు కానీ లోక్సభకు కానీ. ఇంకా చంద్రబాబు నాయుడు ఎవరో తనకు వచ్చి సహాయం చేసి గెలిపిస్తారనే వెతుకులాట్లో ఉండడమే ఆశ్చర్యం కలిగించే విషయం. ఆశ్చర్యం ఎందుకంటున్నానంటే, 45 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఉంటాడు ఆయన. ఇవాళకి ఇంకా సొంతంగా పోటీ చేయగలను అని జగన్మోహన్ రెడ్డి లాగా ధీమాగా మాట్లాడడం లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, నాకు ఎవరి సహాయం అవసరం లేదు, మీద దేవుడు కింద ప్రజలు, నేను మంచి చేస్తే గెలిపిస్తారంటున్నాడు. అట్లా చెప్పుకునే ధైర్యం, అట్లా చెప్పుకునే ఆత్మవిశ్వాసం చంద్రబాబు నాయుడు కొరవడింది అని చెప్పడానికి ఈ వీడియో.